గుంటూరులో ఓ ఐపీఎస్ ఆఫీసర్ మరో డాక్టర్ పెళ్లి మంగళవారం జరగాల్సి ఉంది. కానీ ఆగిపోయింది. ఎందుకంటే ఆ పెళ్లిని వధువు తండ్రి రాజకీయ ర్యాలీగా మార్చేశారు. ఇది ఐపీఎస్ కుటుంబానికి నచ్చలేదు. ఇదేంటని ఇరు వర్గాలు పోట్లాడుకోవడంతో పెళ్లాగిపోయింది. అయితే పరువు పోతుందని మళ్లీ మాట్లాడుకుని బుధవారం పెళ్లి చేశారని అనుకుంటున్నారు. గుంటూరుకు చెందిన ఓ యువ ఐపీఎస్ అధికారి గుజరాత్ క్యాడర్లో పనిచేస్తున్నారు. అక్కడ ఓ జిల్లాకు ఎస్పీగా ఉన్నారు. మహబూబ్ నగర్కు చెందిన ఓ కాంగ్రెస్ నేత కుమార్తె డాక్టర్ అయిన యువతితో పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. ఆ కాంగ్రెస్ నేత పెళ్లికొచ్చేటప్పుడు జనాలతో పాటు కాంగ్రెస్ జెండాలను కూడా తీసుకొచ్చారు. పెళ్లికి వెళ్తూ అదేదో కాంగ్రెస్ ర్యాలీ అయినట్లుగా కాంగ్రెస్ జెండాలతో పెళ్లికి వెళ్లారు. అసలే ఆయన గుజరాత్లో ఎస్పీ. ఇక్కడ పెళ్లి కాంగ్రెస్ జెండాల కింద చేసుకున్నారని తెలిస్తే ఆయన కెరీర్ ఏం కావాలి? ఈ భయంతో ఏమో కానీ వరుడి తల్లిదండ్రులు, బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆ కాంగ్రెస్ నేత మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇరు వర్గాలు పంతానికి పోవడంతో చివరికి పెళ్లి ముహూర్తం దాటిపోయింది. దాంతో పెళ్లి జరగలేదు. దీంతో పెళ్లి కుమార్తె తల్లికి గుండెపోటొచ్చింది. పెళ్లికి వరుడు విముఖత వ్యక్తం చేశాడు. దీంతో రాత్రంతా చర్చించుకుని మళ్లీ పెళ్లిని పెళ్లిలాగే చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. చివరికి బుధవారం పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఈ రోజైనా వారి పెళ్లి జరుగుతుందా లేదా అన్న టెన్షన్ బంధువుల్లో ఏర్పడింది. ఆ వధూవరులిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండటంతో ఈ పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ లేకపోతే అక్కడితో ఆగిపోయేదని సెటాలు వినిపిస్తున్నాయి. అయినా కుమార్తె పెళ్లిని రాజకీయం చేయాలనుకున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేకు బుద్ధి లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.